మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేస్తే వెంటనే మీ అకౌంట్లోకి 10,000 రూపీస్ వస్తుంది, లేకపోతే 1 lakh వస్తుంది, లేదా 5 lakhs వస్తాయని చెప్పి పొరపాటున ఆ లింక్ మనం క్లిక్ చేస్తే వెంటనే మన తాలూకా కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైనా హ్యాక్ చేసి తర్వాత మన అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉంది. అది గవర్నమెంట్ కూడా ఈ మధ్య సైబర్ క్రైమ్ మీద జాగ్రత్తగా ఉండండి, సైబర్ క్రైమ్తో జాగ్రత్తగా ఉండండి అని మనకి హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే చాలా మంది ఏం చేస్తున్నామంటే ఇప్పటికీ కూడాను ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్ల ద్వారా లోన్లు తీసుకోవటం, చిన్న చిన్న లోన్లు 5,000, 10,000 నుంచి 50,000, ₹1,00,000 దాకా తీసుకుని ఈ కేసులు చాలా వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోన్ తీసుకున్నాక మీరు ఎంతే కట్టాలని చెప్పి ఆ లోన్లో ఏవో డేటా ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి యాక్సెప్ట్ అని చెప్పి ఫైనల్గా సబ్మిట్ కొట్టగానే అకౌంట్లో డబ్బులు క్రియేట్ అవడం అవుతుంది. కానీ వెంటనే ఒక 4-5 days నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మీరు తీసుకున్నది 10,000 అయితే మీరు ఒక 20,000 లేకపోతే 50,000 మీరు పే చేయాలని. మనం అదేంటంటే మీరు అంత కాదంటే మీ తాలూకా పర్సనల్ డేటా మా దగ్గర ఉంది, మీ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి, మీ ఫ్రెండ్స్కి ఇదంతా షేర్ చేస్తాం, మీ రిలేటివ్స్కి షేర్ చేస్తాం, తర్వాత మీ మీద కేసులు పెడతాం, లేకపోతే ఇంకో రకంగా చివరికి మీ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి మేము వైరల్ చేసి మిమ్మల్ని బ్యాడ్ చేస్తామని చెప్పి లేడీస్కి థ్రెట్ చేసేటటువంటి కేసెస్ ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా మనం ఆన్లైన్ మోసాలనే చెప్పాలి. ఇది ఒక తరహా మోసం. ఇవి కాకుండా ఇంకా చాలా మోసాలు ఉన్నాయి. ఇలా ఏదైనా మోసపోయి మీకు ఎలాంటి పరిస్థితి ఎదురైతే కనుక తప్పనిసరిగా కింద కనిపిస్తున్నటువంటి స్క్రోల్ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫ్రీ లీగల్ సపోర్ట్ మన సిఎస్ఆర్ లీగల్ గైడ్ ఛానల్ ద్వారా పొందవచ్చు. నమస్తే అండి, నేను మీ సిఎస్ఆర్ అడ్వకేట్. వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్, లా మేడ్ సింపుల్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ లీగల్ సమస్య, ఇప్పుడు ఈ ఆన్లైన్ మోసాలు అనేటటువంటి సమస్య నుంచి ఎదుర్కోవటానికి లీగల్గా మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అసలు ఏ చట్టాల ద్వారా ఈ యొక్క సమస్యల్ని, ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయొచ్చు అనేటటువంటిది మనం చూద్దాం. ఇంకొక తరహా మోసం ఏంటంటే ఆన్లైన్లో ఏవైనా బిజినెస్ ప్లాన్స్ చెప్పటం. ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవ్వండి, మీరు ఒక 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 10,000కి మరొక 5,000 కలిపి 15,000 2 daysలో ఇస్తాం, లేదా డైలీ మీకు 1,000 రూపీస్ ఇస్తామని చెప్పి, లేదా మీరు మళ్ళీ 2-3 దీనిలో జాయిన్ చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి కూడా మీకు ఇన్కమ్ ఇస్తామని చెప్పి ఈ నెట్వర్క్ చేయటం లాంటి మోసాలు కూడా ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడాను చీటింగ్స్, ఆన్లైన్లో జరిగినటువంటి చీటింగ్స్, దీన్ని ఆన్లైన్ మోసాలు అంటాం. ఇవన్నీ కూడా చీటింగ్ యాక్ట్స్. ఐపీసీ సెక్షన్స్ చూసుకుంటే ఐపీసీ సెక్షన్ 420, 406, 503, 506 అండ్ 509. అవి మన కొత్త బిఎన్ఎస్ చట్టంలో చూసుకుంటే 318 ఇన్ సబ్సెక్షన్ 4, అలాగే 316, 315 ఇన్ సబ్సెక్షన్ 1 అండ్ 315 సబ్సెక్షన్ 2 అండ్ బిఎన్ఎస్ సెక్షన్ 79 లోకి వస్తాయండి. ఇవన్నీ కూడా అంటే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మోసం చేయటం కానీ, లేకపోతే ఆస్తుల్ని నష్టం కలిగించడం కానీ, లేకపోతే థ్రెట్ చేయటం కానీ, బెదిరించడం కానీ, అలాగే మన యొక్క ప్రైవసీకి భంగం కలిగించడం, ఇట్లా ఈ సెక్షన్లన్నీ కూడా కవర్ చేస్తాయి. ఇవన్నీ కూడాను నేరం కిందకే వస్తాయి. కనుక ఇలా ఏదైనా జరిగితే మనం తప్పనిసరిగా దాని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయొచ్చు కేసు, లేదా ఆన్లైన్లో కూడా మనం సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేసి కేసు ఫైల్ చేయొచ్చు. తర్వాత దాన్ని కాంపెన్సేషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అనేటటువంటిది వచ్చిన తర్వాత మనకి ఎంత ఈజీగా అయితే కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుందో అంత ఈజీగా ఈ హ్యాక్ చేసే వాళ్ళకి లేదా ఆన్లైన్లో చీట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక మనం దాని గురించి చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని, మీరు 10,000 ఇన్వెస్ట్ చేయండి, డైలీ మీకు 500 వస్తుంది, డైలీ 1,000 వస్తుంది, మళ్ళీ మీరు మరొక 2-3 దాంట్లో పాటు మీరు జాయిన్ చేయండి అని చెప్పడం, లేదా ట్రేడింగ్స్ అని చెప్పేసి ఇలా రకరకాల మోసాలు అయితే జరుగుతున్నాయి. దయచేసి అందరం కూడా దీనిపైన అలర్ట్గా ఉండాలి. అలాంటివి ఏవైనా వస్తే తప్పనిసరిగా పూర్తిగా వెరిఫై చేసుకోవాలి. నమ్మకం కుదిరి అంత పక్కగా మంచిది అనిపిస్తే మాత్రమే అట్లాంటి వీటికి వెళ్ళాలి, లేదంటే అసలు వెళ్లకుండా ఉండటం చాలా ఉత్తమం. సో ఇప్పుడు ఇలా జరిగినప్పుడు మనం పోలీసులను సంప్రదిస్తాము. పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయినప్పుడు పోలీసులు ఏమంటారంటే వీటన్నిటి మీద మేము ఫైల్ చేయలేమండి, కేసు ఫైల్ చేయలేమండి, వీటికి సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పి కొట్టిపడేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒకటి సైబర్ క్రైమ్కి ఆన్లైన్లో కంప్లైంట్ చేయటం, లేదా ఇంకా పోలీస్ స్టేషన్లో ఇలాంటి కంప్లైంట్స్ తీసుకోవట్లేదు అంటే కనుక దాన్ని మనం ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నియరెస్ట్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న స్టేషన్కి వెళ్తాము, కంప్లైంట్ పెడతాము, లేదా అక్కడ కుదరలేదు అనుకుంటే అప్పర్ లెవెల్కి, అంటే అది డిఎస్పీ లెవెల్, ఎస్పీ లెవెల్, లేదా కమిషనర్ లెవెల్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అది కూడా సాధ్యపడలేదు అనుకుంటే మనకి సిఆర్పిసి సెక్షన్ 156 అండ్ సబ్సెక్షన్ 3 ప్రకారం కోర్టు ద్వారా కూడా దీని మీద మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు.
ఇలా ఎవరికైనా సరే జరిగి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు, మా కంప్లైంట్ తీసుకోవట్లేదు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు సిఆర్పిసి సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 ప్రకారం మీరు దీన్ని కోర్టులో డైరెక్ట్గా కోర్టు త్రూ కూడా కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు. అలా కోర్టులో ఫైల్ చేయటమే కాకుండా కోర్టు ద్వారా మనం రిలీఫ్ కూడా పొందొచ్చు. ఎలా అంటే ఇది ఫర్ సపోజ్ ఇక్కడ సెటిల్ అవ్వలేదు, ఒకవేళ స్టేషన్లో కంప్లైంట్ తీసుకున్నా ఇది సెటిల్ కాలేదు అనుకుంటే దీని మీద మనం కాంపన్సేషన్ సూట్ వేయొచ్చు. అంటే మనం ఎంతైతే లాస్ అయ్యామో దానికి మనం కాంపన్సేషన్ తీసుకోవచ్చు. అలాగే కాంపన్సేషన్ సూట్ వేయొచ్చు. అలాగే వాళ్ళ మీద మనం క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు. తర్వాత దీని మీద ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకురావచ్చు. ఏంటి దీనిపైన ఇంజంక్షన్ అంటే హరాస్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, రెగ్యులర్గా ఫోన్లు చేస్తున్నారు, వేధిస్తున్నారు అనుకుంటే కనుక స్టాప్ టు ది హరాస్మెంట్ కింద మనం ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకురావచ్చు. సో ఇలా ఆన్లైన్ మోసాలు జరిగితే మనం ఈ విధమైనటువంటి లీగల్ రెమెడీస్ని మనం ఫాలో అవ్వాలి. ఇక ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అంటే ప్రత్యక్షంగా కూడా చాలా మంది మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ అంటే మనం కొంచెం వాళ్ళకి మనీ ఇవ్వటం, తర్వాత వాళ్ళు ఇవ్వకపోవటం, సో ఇక వాళ్ళు వెంబడి పట్టడం, వాళ్ళ అడ్రస్లో ఉండకపోవటం, వేరే అడ్రస్కి ఏమైనా వెళ్ళిపోవటం, ఇంకా వాళ్ళు ఫోన్ ఆపేయటం లేదా ఫోన్ నెంబర్ మార్చేయటం, ఇలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఎవరికైనా మోసం జరిగితే అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి, దానికి లీగల్ రెమెడీ ఏంటి, అలా ఆ డబ్బు ఒకవేళ మోసపోతే ఎవరైనా సరే అలాంటి డబ్బును మళ్ళీ మనం ఎలా తీసుకోవచ్చు, కోర్టు ద్వారా ఆ డబ్బును మళ్ళీ మనం ఎలా పొందొచ్చు, ఇలాంటి అనేక విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పనిసరిగా ఓ నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో విలువైన లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.